వీరి వెనక శివగణాలే మా గజరాజుని వధించారు. ఒక పుత్రుని వధించి కూడా మీ మనోవాంఛ తీరలేదా? మరెందుకు రెండవ పుత్రుని వధించారు? మా గజరాజు మాకు పుత్ర సమానుడు. ఎలా మేం మా భవనంలో గణేశుని పోషించామో అలాగే ఈ భవనంలో గజరాజుని పోషించాం. క్షమించండి తల్లి, గజరాజు హత్య కేవలం ఊహించని సంఘటన. ఈ దుర్ఘటన కారకులు ఎవరూ కాదు తల్లి. మిమ్మల్ని మేం క్షమించినా మా ఇరువురు పుత్రులు బ్రతకరు కదా. ఓ జగజ్జనని, పుత్రుని మరణ శోకం కేవలం తల్లికి మాత్రమే కాదు, తన తండ్రికి కూడా ఉంది. చంద్రమౌళేశ్వరుని ముఖ కవళికలో అలుముకున్న భావాలు వారు బాధాతప్త హృదయులై ఉన్నారని అగుపించటలేదా? వీరి హృదయం ఏనాడో పాషాణమయ్యింది. వీరెందుకు పుత్రుల్ని తలంచి దుఃఖిస్తారో? మీ మహాదేవుని స్వభావం అందున్నది కోపావేశం మాత్రమే. దయెక్కడుంది? మీ సమస్త దేవతలు వీరి కోపావేశాన్ని చవి చూడలేదా? వీరికి ఆవేశం వస్తే విచక్షణ నశిస్తుంది. ఈ ముక్కంటి ముక్కోపానికి నాశనమే సంభవిస్తుంది. తల్లి పార్వతీదేవి, కృప చూపి శాంతించండి. సమస్త దేవతలు గణేశుని పునర్జీవింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు శాంతించండి శనిదేవా, మేం మిమ్మల్ని కూడా క్షమింపం. మా ప్రథమ పుత్రుడు గణేశుడు మొండివాడు, సభ్యత లేనివాడు, మహాదేవుని నిలువరించి అపరాధం చేశాడు. మరి మా గజరాజు చేసిన అపరాధం ఏమిటి? ఒక్క మాట కూడా సరిగ్గా పలుకలేని పసికూర కదా, ఎందుకు దానికి మృత్యుదండన విధించారు? గజరాజు వధింపబోవటం వల్లే గణేశుడు పునర్జీవింపబలనున్నాడు తల్లి. అంటే మీ సమస్త దేవతల ఉద్దేశం ఏమిటి? గణేశుని పునరుజ్జీవింపచేయటమే తల్లి. ఆ కార్యసిద్ధి కొరకు గజరాజు శిరస్సు అత్యంత ఆవశ్యకం తల్లి. శనిదేవా, నా పుత్రుని వధించిందే కాక ఇప్పుడు జంతువుని చేద్దామనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుంచుకోండి, మా పుత్రుని వధించుటకు పన్నిన కుట్రలో సమస్త దేవతలతో మీరు ఉన్నారని తెలుసు. మీరు మాపై వ్యర్థ ఆరోపణ చేస్తున్నారు తల్లి. గణేశుని మరణం వెనక మా పాత్ర ఏమీ లేదు తల్లి. శనిదేవా, మాకు మీ మనోగతం అవగతమైంది. మా పుత్రుని వధించు సమయాన మీరు మహాదేవుని ఆయుధంపై దృష్టి సారించలేదా? మహాదేవుని ఆయుధంపై మా దృష్టి సారించుటకు కారకులం మేం కాదు తల్లి, అందుకు కారకులు ఈ సమస్త దేవతలు. నారాయణ నారాయణ. శనిదేవా, బాలగణేశుని మరణానికి కారణం మీ వక్రదృష్టి కాదని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీరు మహాదేవుని ఆయుధంపై మీ దృష్టి సారించుకుంటే నిష్కారణంగా గణేశుడు మరణించేవాడే కాదు. ఏంటి నారద మహర్షి మీరంటోంది? మా దృష్టి సారింపు వలనే గణేశుడు వధింపబడ్డా? నారాయణ నారాయణ. శనిదేవా, అందరికీ తెలుసు మీ దృష్టి లోహంపై ఎక్కువగా ఉంటుందని. అటువంటి ఏ ఆయుధంపై మీ దృష్టి ప్రభావం ఉన్నా ఆ ఆయుధం దేనినైనా నాశనం చేస్తుందని తెలుసు. మహాదేవుని ఏ ఆయుధంతో బాలగణేశుని వధ జరిగిందో దానిపై మీ దృష్టి ప్రభావం ఉంది. లోహపూరిత ఆయుధంపై శనిదేవుని వక్రదృష్టి ఉండగా ఆ ఆయుధానికి ప్రభావం లేకపోవటమా? నారాయణ నారాయణ, అది అసంభవం. మహాదేవుని ఏ ఆయుధంతో బాలగణేశుని హత్య జరిగిందో దానిపై మీ దృష్టి ఉంది శనిదేవా. శనిదేవా, మీరలా మా ప్రియపుత్రుని మరణానికి కారకులైనందున ఇందరు దేవదేవేరుల సమూహమున మిమ్మల్ని మేము శపిస్తున్నాము. మాపై దయచూపండి తల్లి, మా యందు దయచూపి శపించకండి. క్షమించండి, కరుణించండి తల్లి, మమ్మల్ని కరుణించండి. శనిదేవా, మేం మిమ్మల్ని శపిస్తున్నాం. మీరీ క్షణాన సమస్త దేవతల మధ్యన అంగవిహీనులవుదురు కాక. అమ్మా పార్వతీదేవి, ఎందుకిలా చేశారు తల్లి? శనిదేవుని ఎందుకిలా శపించారు తల్లి పార్వతి? ఇక్కడున్న సమస్త దేవతలారా వినండి. తల్లి పరమేశ్వరి నా పుత్రుని నిష్కారణంగా శపించారు. మీ సమస్త దేవతలందరూ మౌనంగా చూస్తున్నారేమిటి? తల్లి జగజ్జన్ని నా పుత్రుని పట్ల అన్యాయంగా ప్రవర్తించాలని ఎందుకు మాట్లాడటం లేదు? మేము ఎవరి పట్ల అన్యాయంగా వ్యవహరింపలేదు. మా పుత్రుని పట్ల జరిగిన అన్యాయానికి మేం శనిదేవునికి ఉచిత దండన విధించాం. చూశావా పుత్ర, యుద్ధంలో దేవతల పక్షం వహించినందుకు ఫలితం చూశావా పుత్ర? నీవు అంగవిహీనుడు అయ్యే శాపం పొందావు.